బేసిక్‌గా మన తెలుగు సినిమాలో హైలైట్ ట్విస్ట్‌లంటే 'పోకిరి', 'రంగస్థలం', 'కేర్ ఆఫ్ కంచరపాలెం' లేదంటే 'శేషన్న' మూవీస్‌ని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా తీసుకొని వాటి గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఏటంటే రీసెంట్‌గా వచ్చిన మూవీస్‌లోని మత్తి పోగొట్టే ట్విస్ట్‌లున్న మూవీస్ గురించి చెప్పబోతున్నానన్నమాట. వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఏ ట్విస్ట్ బాగా హైలైట్‌గా అనిపించిందో కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. అంతకంటే ముందేటంటే ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం వీడియోస్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. అది గాని ఫాలో అయ్యారంటే డైలీ ఫిల్మీ అప్డేట్స్‌తో పాటు మనం కొత్త వీడియో పెట్టగానే లింక్ కూడా అక్కడ అప్డేట్ చేసేస్తాను. మీరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూసేయొచ్చు. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వాయిస్ లెట్ మావా ఇంక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నంబర్ 6 మంగళవారం. ఈ మూవీ విషయంలో కొంతమందికి మిక్స్డ్ ఒపీనియన్ ఉంది కానీ, పర్సనల్లీ నాకు ఈ సినిమా నచ్చింది మామ. ఫస్ట్ హాఫ్ చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని, సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ కొంచెం స్లో అనిపించినా, ట్విస్ట్‌లు ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఉంటే మనకుంటాది చూడండి హయ్యి, మతిపోవడం గ్యారంటీ. అప్పటి వరకు ఆ చావులన్నిటికి కారణం దెయ్యం ఏదో అయ్యుంటాది అని అనుకుంటే కాదు. మనిషే. డాక్టరే ఇదంతా చేయిస్తూ ఉంటాడన్నమాట. పైగా చాలా జాగ్రత్తగా మూవీలో ప్రియదర్శి గారు క్యామియో చేశారన్న విషయాన్ని దాచిపెట్టారు. బయటకి ఎటువంటి రివీలు రాకపోవడం వల్ల ఆ క్యారెక్టర్ రివీల్ అనేది ఒక హై ఇచ్చిందన్నమాట. ఇంకా మేజర్‌గా ఏటంటే అప్పటి వరకు ముసుగులో మంచివారిగా ఉన్న మేడమ్ గారు మెయిన్ విలన్ అని తెలిసిన తర్వాత మతిపోవడం గ్యారంటీ. ఏమన్నా నటిస్తారా చెప్పండి? ఫస్ట్ హాఫ్‌లో ఆవిడ సీన్ చూసినప్పుడు ఈవిడ చాలా మంచోళ్ళురా! ఆళ్ళాయనే కొంచెం మొండోడులా ఉన్నాడు అని అనుకున్నా. క్లైమాక్స్‌లో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ఆహా! అని అనిపించింది నాకు. కానీ వీటన్నిటికంటే మేజర్ ట్విస్ట్ ఏంటో తెలుసా? సినిమా మొత్తం అయిపోయిన తర్వాత గుడ్డోడులా ఉన్న మనిషికి కళ్ళు కనిపిస్తాయి కానీ గుడ్డోడులా యాక్ట్ చేస్తూ ఉంటాడు అని ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు చూడండి. దెబ్బకి నాకైతే బుర్ర పాడైపోయింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇది మాత్రం. క్యారెక్టర్స్‌ని చాలా జాగ్రత్తగా రాసుకొని, ఎటువంటి డౌటు రాకుండా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవడం వల్ల సెకండ్ హాఫ్‌లో రివీల్ అయిన ప్రతి ట్విస్ట్‌కి ఒక రకమైన హై వచ్చిందన్నమాట. థియేట్రికల్‌గా చాలా డీసెంట్‌గా ఆడింది ఈ సినిమా. ఐ స్టిల్ ఫీల్ ఈ సినిమాకి ఇంకా మంచి అప్లాస్ వస్తే బావుంటదని అనుకుంటూ ఉండేవాడిని. నంబర్ 5 విరూపాక్ష. అప్పటి వరకు కొంచెం కామ్‌గానే ఉన్నారు గానీ, ఈ సినిమా వచ్చిన తర్వాత చేతబడి అనే కాన్సెప్ట్ గురించి మళ్ళీ ఎక్కువగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇన్‌ఫాక్ట్ ఈ మూవీ వచ్చిన తర్వాతే ఇంకా ఎక్కువగా చేతబడి అనే కాన్సెప్ట్ మీద మళ్ళీ మూవీస్ రావడం కూడా మొదలయ్యాయి. ఎందుకంటే ఒకప్పుడు ఎర్లీ 2000s ఆ టైంలో వచ్చేవి. కానీ తర్వాత మధ్యలో ఆగిపోయాయన్నమాట ఈ కాన్సెప్ట్ మీద మూవీస్ రావడం. మళ్ళీ 'విరూపాక్ష' వచ్చిన తర్వాత రీస్టార్ట్ అయ్యింది. ఈ మూవీ విషయంలోని సుకుమార్ గారి స్క్రీన్ ప్లే చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. మూవీలో మొదటి ట్విస్ట్ ఏటంటే కుమారే భైరవ. వాళ్ళ ఫాదర్‌కి ఆ ఊరు చేసిన అన్యాయానికి కారణంగా అతను ఆ ఊరు మొత్తం మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఒక రకమైన చేతబడి ప్లాన్ చేశాడు. దానికోసం తన ప్రాణాలు తానే అర్పించుకున్నాడు అన్నట్టుగా చూపించడం ఒక్కసారిగా ఆడియన్స్ ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. కానీ క్లైమాక్స్ మాత్రం ఒక్కడంటే ఒక్కడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మామ. అప్పటి వరకు విక్టిమ్‌గా ఉన్న నందినినే ఈ ప్లాన్ మొత్తానికి మెయిన్ విలన్ అని తెలిసేసరికి ఒక్కడి మైండ్ కూడా మామూలుగా లేదనుకోండి. ఫస్ట్ టైమ్ ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కడి మైండ్ దొబ్బింది. ఇదెక్కడ ట్విస్టరా మామ అని జెప్పి బీభత్సంగా షాకయ్యారన్నమాట. నిజంగా సుకుమార్ గారిచ్చినటువంటి స్క్రీన్ ప్లే ఈ మూవీకి చాలా మేజర్ హైలైట్ అయ్యిందనే జెప్పాలి. అవునట్టు ఫస్ట్ టైమ్ మీరు 'విరూపాక్ష' మూవీ చూసేటప్పుడు ఆ ట్విస్ట్ తెలియగానే మీకేమనిపించింది? కింద కామెంట్స్‌లో చెప్పండి. నంబర్ 4 'లక్కీ భాస్కర్'. ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే ఎంత బ్రిలియంట్‌గా రాసుకున్నారంటే నెక్స్ట్ ఏం జరుగుద్దో మనం కొంచెం గెస్ చేయొచ్చు. కానది ఎలా జరుగుద్ది అని చెప్పి ఒక రకమైన ఎక్సైట్‌మెంట్ మనలో క్రియేట్ అవ్వుద్దన్నమాట. ఆల్‌మోస్ట్ మూవీ మొత్తం ఇదే టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లేలో రన్ అవుతూ ఉంటదన్నమాట. కానీ క్లైమాక్స్‌కొచ్చేసరికి ఉంటాది మామ. కామన్ మ్యాన్‌కి ఒక సాలిడ్ ఎలివేషన్ ఇచ్చిన తర్వాత ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతది చూడండి. బుర్రపాడంతే. భాస్కర్ తన అకౌంట్‌లో ఉండే 100,00,00,000ని విత్‌డ్రా చేసేయడం, ఆ తర్వాత ఆ డబ్బులతో అమెరికాకి వెళ్ళిపోవడం ఒకెత్తయితే, భాస్కర్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చే సజెషన్స్ విన్న తర్వాత ఒక్కటే అనిపిస్తది ప్రతియోడికి. ముసలోడే గాని మహానుభావుడు. అంటే అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న క్యారెక్టర్ ఒక్కసారిగా మాట్లాడడం మొదలుపెట్టి ఇంత తెలివైన సజెషన్స్ ఇచ్చేసరికి ఒక్కొక్కడికి నిజంగానే షాకింగ్‌గానే అనిపిచ్చింది. 'వెంకీ అట్లూరి' గారు ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లేని కేవలం ఎక్సైటింగ్‌గా ఉండేలానే కాదు, ఎంటర్‌టైనింగ్‌గా ఉండేలా కూడా రాసుకున్నారు. అందుకే ట్విస్ట్స్ అనేవి రివీల్ అయినప్పుడు ఎక్సైట్‌మెంట్‌తో పాటు ఫేస్‌లో ఒక రకమైన స్మైల్ కూడా ఉంటదన్నమాట. నిజంగా 2024లో వచ్చిన బెస్ట్ రిటన్ స్క్రిప్ట్స్‌లో 'లక్కీ భాస్కర్'
టాప్ పొజిషన్‌లోనే ఉంటది. అండ్ నెక్స్ట్ మూవీ చెప్పే ముందు ఈ మధ్య ట్విట్టర్ ఒక రకంగా టాక్సిక్‌గా మారిందనే చెప్పాలి. దీనికి రిలేటెడ్‌గా మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌లో ఒక వీడియో చేసాము. లింక్ కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా చూసేయండి. అండ్ కాంటెంట్ కనుక నచ్చితే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 3 కల్కి 2898 ఏడీ. ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందు వరకు లిటరల్లీ ఈ మూవీ యొక్క మొదటి షో పడటానికి ముందు వరకు జనమంతా భైరవానే కల్కి, ప్రభాసే కల్కి అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉన్నారన్నమాట. క్లైమాక్స్‌కొచ్చినంత వరకు ఆడియన్స్ మైండ్‌లో 'ప్రభాస్ గారే కల్కి క్యారెక్టర్ చేస్తున్నారు' అని ఫిక్స్ అయిపోయి ఉన్నారంతే. కానీ క్లైమాక్స్‌లో ఎప్పుడైతే 'భైరవ ఈస్ ఎ రీఇన్‌కార్నేషన్ ఆఫ్ కర్ణ' అని తెలియగానే ఒక్కడి మైండ్ మామూలుగా లేదనుకోండి. ఒకవైపు అక్కడ పడినటువంటి ఎలివేషన్‌కి హై ఫీల్ అవుతూనే, ఇంకోవైపు ఏంట్రా ఇది కర్ణ అంటున్నారేంట్రా అని చెప్పి షాకింగ్ ఫీల్ అయ్యారు ఆడియన్స్. ఇన్‌ఫాక్ట్ ఏంటంటే, మనకి భైరవానే కర్ణ అని చెప్తూ చాలానే హింట్స్ ఇచ్చుకుంటూ వచ్చారన్నమాట ఫస్ట్ హాఫ్ నుంచి. కాకపోతే మనమే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాము. నాకైతే పర్టిక్యులర్‌గా ఇంటర్వెల్ సీన్ దగ్గర కొంచెం డౌటొచ్చింది. కానీ, అలా అయ్యుండదులే అని చెప్పి లైట్ తీసుకున్నాను. కానీ లాస్ట్‌లో కర్ణ అనగానే నేను కూడా కొంచెం గట్టిగానే షాక్ అయ్యాను. కానీ ఇక్కడ క్వెషన్ ఏంటంటే 'ప్రభాస్' గారి క్యారెక్టర్ 'కర్ణ' క్యారెక్టర్ అన్నప్పుడు వాట్ అబౌట్ 'కల్కి'? ఇదే ఇప్పుడున్నటువంటి ఒక బిగ్గెస్ట్ క్వెషన్. మరి సెకండ్ పార్ట్‌లో ఎలా ప్లాన్ చేసుకున్నారో ఏంటో వెయిట్ చేసి చూడాలి. నంబర్ 2 'సలార్'. రీసెంట్ టైమ్స్‌లోని ఒక కమర్షియల్ మూవీని ఇన్ని సార్లు రిపీట్ యేసుకొని చూడడం చాలా తక్కువనే చెప్పాలి. ఈ మూవీ చూసే ప్రతిసారి ఒక రకమైన హయ్యి మళ్ళీ మళ్ళీ క్రియేట్ అవుతూ ఉంటదనుకోండి. డే స్టార్ట్ అయ్యిందా నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసామా 'సలార్' చూసామా రిపీటు. డే స్టార్ట్ అయ్యిందా నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసామా 'సలార్' చూసామా రిపీటు. ఇలానే రిపీట్స్‌లో తెగ చూసేస్తున్నారు ఆడియన్స్. మనమే అనుకుంటే హిందీ వాళ్ళు మరీ దారుణంగా ఉన్నారు. హాట్‌స్టార్‌లో ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది సినిమా. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు 'దేవ' ఈ పర్టిక్యులర్ తెగకి సంబంధించిన వాడు అన్నట్టుగా ఎక్కడా చెప్పలేదు. అండ్ బయట నుంచి వచ్చిన వాడు అన్నట్టుగా సెకండ్ హాఫ్‌లో పోర్ట్రే చేశారన్నమాట. సో, ఆడియన్స్‌కేంటంటే పర్టిక్యులర్‌గా 'దేవ' ఈ తెగకి సంబంధించిన వాడు అనే ఒక క్లారిటీ లేదు. కాకపోతే క్లైమాక్స్‌లోని ఎప్పుడైతే మనోడు చొక్కా ఇప్పుతాడో అంతే మామ. శౌర్యంగుడని తెలియగానే అక్కడున్న వాళ్ళతో థియేటర్‌లో ఉండే వాళ్ళ ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయి. ఒకవైపు తన సోదరులైన శౌర్యంగులు కాన్సార్ మీద వారిని ప్రకటించి మన్నార్ అండ్ ఘనియార్స్ మీద పగ తీర్చుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటే, ఇక్కడ ఈ శౌర్యంగుడు మాత్రం తన స్నేహితుడికిచ్చిన మాట కోసం మన్నార్ తెగలో భాగమైనటువంటి తన స్నేహితుడి వైపు నిలబడి ఉంటాడు. హైలైట్ ట్విస్ట్ అదే. అసలా కుర్చీలో కూర్చోవాల్సిన అర్హత ఉన్నది దేవాకి. కానీ ఆ కుర్చీని వరదకిస్తానని మాటిచ్చాడు. మరి ఫైనల్‌గా ఏం జరుగుద్ది అనేదే ఒక పెద్ద సస్పెన్స్ అన్నమాట. అలాంటి ఒక టైట్ ప్యాక్డ్ స్క్రీన్ ప్లేని రెడీ చేసుకొని, సాలిడ్ ట్విస్ట్‌తోని క్లైమాక్స్‌ని వదిలేసి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండిరా అని చెప్పి నీల్ మామ మనల్ని ఒంటరి చేసేసాడు. ఆ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆడియన్స్ మొత్తం పిచ్చ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ నంబర్ 1 కా. దీని ట్విస్ట్ ఉంటది చూడండి. ఈ క్లైమాక్స్‌ని మీరస్సలు ఎక్స్‌పెక్ట్ చెయ్యలేరు. ఇప్పటివరకు ఎప్పుడు ఏ సినిమాలో కూడా చూడలేదు అంటే ఏమో అనుకున్నా. మరీ ఇంత పెద్ద ట్విస్ట్ ఉంటదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక ఎంప్టీ రూమ్‌లోని సస్పీషియస్ పర్సన్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే ఎవరా ఇతను అని చెప్పి ఆలోచించా. ఇన్‌ఫాక్ట్ ఆ పక్కనున్న ఆ మెషిన్ చూస్తే టైమ్ ట్రావెల్‌కి సంబంధించిందేమైనా ఉందా అన్న డౌట్ కూడా వచ్చిందన్నమాట. కానీ ఇంటర్వెల్ వచ్చేసరికి ఆ ఆపోజిట్ సస్పీషియస్ పర్సన్ కూడా మన కిరణ్ అబ్బవరం గారే అని అనగానే ఒక్కసారిగా మైండ్ దొబ్బింది. ఇంకా క్లైమాక్స్‌కొచ్చాక ఆ ఎంప్టీ రూమ్ అనేది ఒక నార్మల్ రూమ్ కాదు. అదొక తల్లి గర్భం. అందులోని వీళ్ళిద్దరూ ఉన్నారు. కర్మ ఫలితంగా వీళ్ళిద్దరూ కలిసి అన్నాచెల్లెళ్ళగా మళ్ళీ పుట్టారు అని చూపిస్తారు చూడండి. ఆ ట్విస్ట్ రివీల్ మాత్రం ఎపిక్ అంతే. తెలుగు సినీ చరిత్రలో వచ్చిన కొన్ని మూవీస్‌లోని కొన్ని ఎపిక్ ట్విస్ట్‌లుంటాయన్నమాట. అలాంటి ట్విస్ట్‌ల్లో ఈ మూవీ యొక్క ట్విస్ట్ కూడా ఉంటది. ఎందుకంటే ఈ ట్విస్ట్ విషయంలో ఇలాంటి కైండ్ ఆఫ్ రివీల్ అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్‌ని ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు. ఎవరు చూపించలేదు కూడా. అలాంటిది వీళ్ళు ఇంత పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని రివీల్ చేసేసరికి ఫుల్లుగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. డెఫినైట్‌లీ వన్ ఆఫ్ ది మోస్ట్ సెలబ్రేటెడ్ క్లైమాక్స్ ట్విస్ట్ 'కా' మూవీ ట్విస్ట్ అనే నేను చెప్తాను. మీరేమంటారు? కామెంట్స్‌లో చెప్పండి. సో, ఫైనల్లీ ఇదిదా నా లిస్టు. ఈ లిస్ట్ మొత్తంలో మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసినటువంటి ట్విస్ట్ ఏంటో గెస్ చేసి కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది. సో, డెఫినైట్‌లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.